హాయ్ అండి, ఈరోజు రెసిపీ దొడ్డు రవ్వ ఉప్మా అండి. చూడండి, దొడ్డు రవ్వని ముందుగా నానబెట్టేసుకోవాలి. నేను నానబెట్టేసి వాటర్ పంపేశాను. చూడండి, అలా అవుతుంది నానబెట్టినాక. ఉప్మా రవ్వకి కావలసినవి ఒక 5-6 ఎల్లిపాయలు నేను సన్నగా కట్ చేశాను, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, 7-8 పచ్చిమిర్చీలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పై వెడల్పాటి గిన్నె పెట్టేసుకోవాలి. కడాయి పెట్టినా పర్వాలేదు. గిన్నె వేడెక్కినాక ఆయిల్ వేసేయాలి. మనం ఉప్మా రవ్వ ఎలా చేసుకుంటామో అలానే అదే క్వాంటిటీ, కానీ రవ్వను మాత్రం ఖచ్చితంగా ఒక 1/2 అవర్ మాత్రం నానబెట్టాలి. గిన్నె వేడెక్కినాక ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసేయాలి. పోపు అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అవి ఫ్రై కావాలి. ఫ్రై అయినాక సన్నగా కట్ చేసిన ఎల్లిపాయ రెబ్బలు వేసేసుకోవాలి. కరివేపాకు, ఎల్లిపాయ రెబ్బలు వేసేసి కలిపేసుకోవాలి. ఫ్రై చేయాలి. మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఫ్రై కావాలి. చూడండి, అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయండి, తప్పకుండా చేసి కామెంట్ చేయండి. ఉప్మా రవ్వ ఎలా ఉందో చెప్పండి నాకు. ఇలా చేస్తే బాగుంటుందండి, ఈజీగా అయిపోతుంది. మనం ఎసరు ఎంత పెట్టాలి ఆ టెన్షన్ ఏమీ ఉండదు. నానిన రవ్వ అండి, నానబెట్టుకున్నాను. చూడండి, అలా అవుతుంది. వాటర్ తీసేసాను. రవ్వని చేతితో పిండాలి. అలా అందులో ఉన్న వాటర్ని తీసేసి, మరీ గట్టిగా పిండద్దు, మామూలుగా పిండేసి పోపులో వేసేయాలి. రవ్వ మొత్తం పిండేసి పోపులో వేసేసుకోవాలి. వేసేసి అడగంటకుండా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టండి స్టవ్. అలా కలిపేసేయాలి. చాలా బాగుంటుందండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎసరు పెట్టి చేసేదాన్ని. ఎసరు ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో, ఒక గ్లాసు రవ్వ పోస్తే ఎసరు ఎంత పోయాలో అన్న టెన్షన్ ఏమీ ఉండదు. నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, పొడి పొడిగా. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి మళ్ళీ కలపాలి. అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఎక్కువ టైం కూడా పట్టదు, ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ కలపాలి. చూడండి, అలా అవుతుంది. చాలా టేస్టీగా పొడి పొడిగా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇలా చేయడం స్టార్ట్ చేశాను. ఈ పద్ధతే బాగా అనిపిస్తుంది. టేస్టీగా ఉంది, బాగుంటుంది, పొడి పొడిగా బాగుంటుందండి. మామిడికాయ పచ్చడి పెట్టుకొని పెరుగైనా వేసుకొని తినచ్చు. సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది, బాగుంటుంది. ఎసరు రావాలి, పొయ్యాలి అన్నది ఏం టెన్షన్ ఉండదు. సూపర్ ఉంటుందండి. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. బాగుందండి ఉప్మా, మీరు తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.